నుంచి ఈ లైవ్ కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ ఎప్పట్లాగానే మళ్ళీ హంగామా స్టార్ట్ అయింది. ఇది మూడోసారి ఏసీబీ నోటీసులు 2 సార్లు విచారణకు హాజరు కావడం జరుగుతుంది. దీని తర్వాత మూడోసారి ఇది. ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు సో అడ్వకేట్ ని అలౌ చేయట్లేదు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. రెండోసారి దాదాపుగా సుదీర్ఘంగా 8 గంటల విచారణ జరిగింది. 8 గంటల విచారణలో 30 ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తుంది. సేమ్ ఈ రోజు కూడా మళ్ళీ ఏసీబీ విచారణ హడావుడి ఎప్పట్లాగానే ఉంది. చూడొచ్చు ఒకసారి మొత్తం కూడా పోలీసుల హడావుడి, మీడియా హడావుడి. ఒకవైపు అంటే కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుంది అనేది ఒక స్మెల్ అన్నట్టుగా మిగతా ఆల్రెడీ శాటిలైట్ ఛానల్స్ కొన్ని అయితే ఆల్రెడీ కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుందన్న వార్తల్ని బాగా స్పెక్యులేట్ అవుతున్నాయి. అందులో వాస్తవం ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతానికైతే ఈసారి కూడా అంటే సాధారణంగా మనకి ఎటు తిప్పి కనిపించినా కూడా ఒక 15 ప్రశ్నలు అయితే కనిపిస్తున్నాయి. ఇందులో బేసిక్ గా సాధారణ ప్రశ్నలు ఇవి తప్ప ఇంకా మిగతా అడిగే పెద్ద మనకు కనిపించట్లేదు. అందులో ఒకటి ఫార్ములా ఈ రేస్ అంటే ఏమిటి, అంటే ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేదన్నట్టుగా. రెండో ప్రశ్న వచ్చేసి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ జరిగాయి ఈ ఫార్ములా ఈ రేస్ కేసులు ఎక్కడ జరిగాయనే కేసు ఉండబోతుంది. దాంట్లో భాగంగా వచ్చే ఆన్సర్ కూడా మనం క్యాజువల్ గానే చూడొచ్చు. అందులో వచ్చేసి లండన్, బీజింగ్, షియోల్, మాఫో, బెర్లిన్ ఇలాంటి వివిధ దేశాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ జరిగిందనే విషయాన్ని చెప్పబోతుంది. అలాగే మూడో ప్రశ్నకు వచ్చే విషయానికి వస్తే ఫార్ములా ఈ రేసు వల్ల జరిగే లాభాలేంటి. మనం గత కొంతకాలం నుంచి ఎప్పుడైతే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇవే క్వశ్చన్స్ అన్ని కూడా. ఇందులో 4గో క్వశ్చన్ వచ్చి అసలు హైదరాబాద్ నగరానికి ఫార్ములా ఈ రేస్ ఎలా వచ్చింది అనే విషయం. దాని తర్వాత వచ్చేసి హైదరాబాద్ నగరానికి ఫార్ములా ఈ రేస్ ఎందుకు వచ్చింది. దాని తర్వాత వచ్చేసి అసలు దీనివల్ల లాభాలేంటి, అసలు హైదరాబాద్ నగరంలో రేస్ ఎందుకు నిర్వహించారు, దీనివల్ల లాభాలేంటి నష్టాలేంటి అనేది. దాంతో పాటుగా హైదరాబాద్ ఈ ప్రిక్స్ వల్ల జరిగిన లాభాలేంటి అంటే ఇందులో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక 700 కోట్ల లాభం చేకూర్చినట్టు. అంటే ఇటు మనకు మీడియా కవరేజీలు కావచ్చు, అలాగే హోటల్స్ కావచ్చు. సో వివిధ రకాలుగా చూసుకుంటే ఒక 700 కోట్ల లాభం జరిగింది హైదరాబాద్ అనే దాంట్లో జరుగుతుంది. సో ఓవరాల్ గా ఎన్ని తిప్పినా కూడా మీకు ఆ బ్రేకింగ్ ప్లేస్ లో చూపిస్తున్న క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఒక 15 క్వశ్చన్లకు సంబంధించి అవి సాధారణ క్వశ్చన్స్ ఎంత తిప్పినా కూడా. రెండోది ఏదైతే 50 కోట్ల విషయం ఉందో ఈ 50 కోట్ల విషయంలో కూడా ఎలా పంపించారు, ఎందుకు పంపించారు, ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ 50 కోట్ల రూపాయల్ని ఎలా నగదు బదిలీ చేశారనే అంశం కూడా పదే తెరపైకి తీసుకొస్తున్న అంశం కనిపించింది. దానిపైన కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే ఎంయూడీకి ఒక స్వయం ప్రతిపత్తి కూడా ఉంటుంది. అంటే మీన్స్ ఏంటి అని అంటే పంపించవచ్చు. ఒకవేళ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా అంటే ఇది ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటిని నిర్వహించవచ్చు. ఎందుకంటే ఈ కార్ రేసు అంటే దీర్ఘకాలిక ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీన్ని చేయడం జరిగింది. ఎందుకు చేయడం జరిగింది, గ్రీన్ కో కంపెనీ వాళ్ళు సో స్పాన్సర్స్ వెనక్కి తగ్గిన నేపథ్యంలో సో మళ్ళీ స్పాన్సర్లు వెతుక్కునే వరకు ఆ ఈ కార్ రేస్ అనేది వెనక్కి పోకుండా ఉండడానికి 50 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఏ విధంగా అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే విషయంపై ఇదే కేటీఆర్ని ఎన్నిసార్లు సంప్రదించినా, ఎన్నిసార్లు ప్రెస్ మీడియాలో మాట్లాడినా, లేకపోతే ఎన్నిసార్లు గుచ్చి అడిగినప్పుడు కూడా ఒకటే చెప్తుంది, దీంట్లో ఎలాంటి ఇందులో అవకతవకలు లేవు. టోటల్ గా ఒక పారదర్శకత తప్ప ఇలాంటిది ఏమీ జరగలేదు. ఇందులో ఇల్లీగల్ యాక్టివిటీ అనేది సో అకౌంట్ టు అకౌంట్ డబ్బులు ఉన్నాయి. దీంట్లో అనవసరంగా అంటే ప్రతిసారి తను చెప్తుంది ఏంటంటే ఇది ఒక రాజకీయ కక్షగానే చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఇదే రేవంత్ పైన ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ పైన ఏసీబీ కేసు ఉంది, అలాగే నా పైన కూడా ఏసీబీ కేసు ఉంది. కాబట్టి నేను లైవ్ డిటెక్టర్ కూడా నేను సిద్ధమే అని మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. రెండోది ఏంటి అనంటే జైల్లో పెట్టినప్పుడు ఇలాంటి మీరు ఎన్ని కేసులైనా పెట్టండి, 100 కేసులు పెట్టినా ఏ కేసులు పెట్టినా కూడా నేను ఎన్నిసార్లు అయినా విచారణకు రావడానికి సిద్ధమే. అలాగే జైల్లో పెట్టినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధమే. మీరు ఎంత వేధించినా ఇప్పటికే నా పైన 14 పైన కేసులు పెట్టిరు. మీరు ఎన్ని కేసులు పెట్టినప్పటికీ కూడా దానికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రజల మధ్యలో ఉంటాను. ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన వాటి అన్నిటి మీదుగా ప్రశ్నిస్తాను. ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు కావచ్చు, 6 గ్యారంటీలు అంటే 6 గ్యారంటీలు అనే దొంగ హామీల కింద కూడా చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా చూస్తుంటే మొన్నటికి మనం రైతు భరోసా ఏదైతే రైతు బంధు గతం ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు ఈరోజు రైతు భరోసా అయింది. ఆ రైతు భరోసా కాస్త ఈరోజు ఎలక్షన్ భరోసాగా మారిందన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. దానికి గాను మొన్న సీతకు చెప్పిన ఒక
ప్రెస్ మీట్లో చెప్పిన విధం ఏమైందంటే త్వరలో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతుంది. సో ఈ నేపథ్యంలో మీకు రానున్న 2 రోజుల్లో మీకు రైతు భరోసా కూడా విడుదల చేయడం జరుగుతుంది అని మాట్లాడిన మాటలు ఈరోజు అన్నీ కూడా ఏ రకమైన ఈక్వేషన్స్ ప్రకారం ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయక 420 హామీలు ఇవ్వలేక డైవర్షన్ పాలిటిక్స్ కి ఏ విధంగా తెరలేపిరన్న విషయాన్ని కూడా ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్న నేపథ్యంలో మొన్నటికి మొన్న మనం మిస్ వరల్డ్ అందాల పోటీల విషయంలో కూర్చున్నాము. దాని విషయంలో కూడా ఏం జరిగింది, ఈ అందాల పోటీల వల్ల ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్టని ఎలా దిగజార్చిరనే విషయాన్ని, అంటే మిస్ ఇంగ్లాండ్ ఎవరైతే ఉందో మ్యాగీ విషయంలో ఏం జరిగిందనేసి తన పైన ఏ విధంగా అసభ్యంగా ప్రవర్తించిరన్న విషయం పైన కూడా యావత్ తెలంగాణ ప్రజలే కాదు ప్రపంచ వ్యాప్తంగా చూసిన వైనం కనిపించింది. వీటన్నిటి కూడా ఈరోజు కూడా కోడై కూసిన నేపథ్యంలో ఒక్క అందాల పోటీలు నిర్వహిస్తే అసలు అవసరం లేని తెలంగాణకు తీసుకొచ్చి నిర్వహించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన కనీసం ఆ ప్రపంచ సుందరులు మనల్ని గౌరవంగానే పంపించారంటే అది కూడా లేదు. అది కూడా లేకపోగా కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళని 2 లీడర్లు ఏ రకంగా అసభ్యంగా ప్రవర్తించారు, తనతో ఏ రకంగా గడపమన్నారనే విషయాన్ని ఆమె ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత ఆమె ఇంటర్వ్యూలు ఇచ్చిన రూపంలో అదంతా కూడా ఒక సంచలనంగా మారింది. ఇలాంటి నేపథ్యంలో ప్రజలు ఇలాంటి విషయాలు మాట్లాడుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? కమిషన్లు అంటూ నోటీసులు అన్నట్టు కాలం గడుపుకుంటూ పోతే ఏమవుతుందంటే టోటల్ మీడియా డైవర్షన్ కూడా మారుతుంది. ఇప్పుడు మనం చూడొచ్చు వెనకాల ఒకసారి కెమెరా ప్యాన్ చేసి తెలుస్తుంది మీడియా హడావుడు ఒకసారి చూడొచ్చు. మీరు ఏ ఛానల్ పెట్టినా కూడా ఈరోజు అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు, లేదనంటే ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఏదైనా కూడా ఈరోజు పేపర్స్ కావచ్చు, టోటల్గా కూడా ఈరోజు ఏదైతే కేటీఆర్ మీద విచారణ ఏసీబీ విచారణ అనే నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనేసి ఛానల్స్ రన్ చేస్తున్న వైనాన్ని కూడా, అంటే మాకు ఒక స్మెల్ అందింది, సో జరుగుతుండొచ్చు, అరెస్ట్ జరుగుతుండొచ్చు, అరెస్ట్ జరిగితే ఏ విధంగా ఉంటుండొచ్చు, అంటే టోటల్గా ఏమవుతుందంటే ఈరోజు మీడియా డైవర్షన్ ఎంత పర్ఫెక్ట్గా జరుగుతుందన్న విషయాన్ని కూడా స్పష్టంగా గమనించవచ్చు. సో మరి కాసేపట్లో ఇక్కడ విచారణకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే హైలైట్ గా నడుస్తున్న బ్రేకింగ్ పాయింట్స్, మరి కాసేపట్లో కేటీఆర్ అరెస్ట్ అని చెప్పేసి. సో అరెస్టుకు నిజంగానే అవకాశం ఉందా? గతంలో అడిగిన ప్రశ్నలకు మరి ఈసారి అడిగిన ప్రశ్నలకు ఏ విధంగా డిఫరెన్స్ ఉండబోతుంది? అంటే లాస్ట్ టైం ఒక 30 ప్రశ్నలు సంధించారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో మీకు ఇంత ముందు కూడా మీకు బ్రేకింగ్ ప్లేస్ లో కూడా చూపిస్తున్నాం కదా, ఈసారి కూడా ఆ 15 సాధారణ ప్రశ్నలు ఈరోజు ఎవరో కాదు, మీడియానే కాదు, ఈరోజు ఎక్కడ కూర్చున్నా కూడా కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఆ 15 సాధారణ ప్రశ్నలు ఏ విధంగా ఉండబోతాయి, అవి ఏంటి, అవి ఎటు చుట్టూ తిరగబోతున్నాయి, ఎటు తిప్పి చూసినా కూడా 50 కోట్ల చుట్టే తిరుగుతుంది. ఈ 50 కోట్ల వల్ల మళ్ళీ అక్కడికి అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత దీంట్లో ఏమన్నా మనీ లాండరింగ్ జరిగిందా? సో ఈ నేపథ్యంలో గతంలో అదైతే ఈ కార్రేస్ సంస్థకు పంపించిన 50 కోట్లకు సంబంధించిన విషయంలో వాళ్ళు ఈ కార్రేస్ రన్ చేయకపోవడం వల్ల ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం వల్ల వాళ్ళు ఆర్బిట్రేషన్ కూడా వెళ్ళడం జరిగింది. సో ఈ విచారణలో కాస్త ఆ సంస్థకు సంబంధించిన సీఈఓని కానీ లేదంటే ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళని కానీ పిలిచి విచారిస్తే చాలా క్లారిటీ వస్తుందనేసి ఈరోజు తెలంగాణ ప్రజలు అంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఎంతైంది ఇప్పటికి టైం ఆల్మోస్ట్ 10:30 అయింది. సో 11 o'clock విచారణ ప్రారంభం కానున్న నేపథ్యంలో హడావుడి జరుగుతుంది. ఎక్కడి నుంచి అంటే హడావుడి కూడా చూస్తుంటే ఏంటంటే ఏ ఒక్కరిని కూడా లోపలికి రానివ్వట్లేదు. అంటే మీడియా వాళ్ళని తప్పించి రిమైనింగ్ ఎక్కడి నుంచి అంటే ఆ వెనక నుంచి చూస్తే ఎక్కడి నుంచో బ్యారికేడ్స్ వేశారు, ఇక్కడ నుంచి కూడా చూస్తుంటే వెనక సైడ్ మేము ఇంతకు ముందు చూపించాం కదా, అక్కడే ఏసీబీ ఆఫీస్ ఉంటే అదిగో అక్కడి నుంచే బ్యారికేడ్స్ వేసి పోలీసుల బందోబస్తు పెట్టి, అంటే ఏదో జరుగుతుందని క్రియేట్ చేయడం అన్నట్టు, ఏదో జరగబోతుంది ఇంకా అన్నట్టుగా. ఇక మీకు తెలిసిందే కదా ఈడీ కేసుల విషయంలో కానీ ఏసీబీ కేసుల విషయంలో కానీ గతంలో మనము పక్క రాష్ట్ర సీఎం కానించి చూసినాం కదా, ఆయన ముఖ్యమంత్రి కానప్పుడు, ఆయన వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన మీద కేసు అయినప్పుడు మనకు ఈడీ విచారణలో మీడియా హడావుడి కూడా ఏ విధంగా ఉంది, ఏం జరగబోతుందంటే అలాగే మనకు ఎమ్మెల్సీ కవిత విషయంలో కూడా చూసినాం కదా ఢిల్లీలో, అంటే ఇంక ఇప్పుడే అరెస్ట్ ఉంటుంది, మరి కాసేపట్లో అరెస్ట్ ఊరించి ఏ విధంగా ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న నేపథ్యం. సేమ్ ఇప్పుడు కూడా అదే జోనర్లో ఈరోజు కేటీఆర్ కు సంబంధించిన ఏసీబీ విచారణ నేపథ్యంలో కూడా ఇదే హడావుడి జరుగుతుంది. ఇందులో మీడియా హడావుడి, పోలీసుల హడావుడిని చూడవచ్చు. ఓవరాల్ గా ఇప్పుడు రన్ చేస్తున్న సబ్జెక్ట్ అంతా కూడా వాళ్ళకు లైన్ తీసుకున్నారు. కేటీఆర్ ని అరెస్ట్ ఉండవచ్చు అన్న నేపథ్యంలో, ఎందుకంటే తను ఇందాక బీఆర్ఎస్ భవన్ లో మాట్లాడిన మాటలో నేను జైలుకు పోవడానికైనా సిద్ధమే, కానీ ప్రజలను మాత్రం ప్రజల తరపున ప్రశ్నించడం మాత్రం మానుకోను అనేసి పదే చెప్పిన వైనం కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడ ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిన మాటలను బట్టి జైలుకు పోయే అంటే ఒక లైన్ తీసుకున్నారు, అందులో తనకు జైలుకు వెళ్లే అవకాశం ఉందనేసి. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే కేటీఆర్ చెప్పిండు కాబట్టి నేను జైలుకు పోతా, నా మీద ఎన్ని కేసులు పెట్టినా ఒకటే అనేసి మాట్లాడిన నేపథ్యంలో ఓహో అరెస్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు,
కావచ్చు అనిపిస్తుంది. మరొక వైపు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కేబినెట్ సమావేశం ఉంది. ఒకవైపు కేబినెట్ సమావేశం జరగబోతుంది, మరొక వైపు ఈరోజు ఏసీబీ విచారణ. నిజంగానే ఏం జరగబోతుందంటూ ఉత్కంఠగా ఉంది. సో ఒకవేళ అరెస్ట్ ఉంటుందా, అరెస్ట్ ఉంటే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉండబోతున్నాయి, త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్న నేపథ్యంలో కక్షపూరితంగా అంటే మొన్ననే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి నోటీసులు ఇచ్చి విచారణ చేసిన నేపథ్యం చూసిన కాళేశ్వరం పైన, అలాగే ఇప్పుడు కేటీఆర్ కు మళ్ళీ నోటీసులు ఇచ్చి విచారణ నేపథ్యంలో ఒక ఆసక్తిగా గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలు కూడా. నిజంగానే ఇందులో ఏదైనా నిజం ఉందా, లేదంటే మొత్తం కూడా కక్షపూరిత చర్యగానే వీళ్ళు కావలసుకొని చేస్తున్నారు. ఒకవేళ అరెస్ట్ ఉంటే కూడా, ఎందుకంటే మొన్ననే అటు కేసీఆర్ విచారణ, ఈ రోజు ఒకవేళ కేటీఆర్ అరెస్టు చేస్తే మాత్రము ఇది కక్షపూరిత చర్యగానే భావించవచ్చు అనేసి తెలంగాణ ప్రజలు అనుకుంటున్నాం. అయినా కూడా చూస్తున్నాం.